సంవత్సరం కాలం పూర్తి చేసి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తరఫున ఈరోజు మన జిల్లా అబ్జర్వర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పిల్లలకి అమ్మఒడి ఎక్కొట్టారు, రైతు భరోసా ఎక్కొట్టారు, అన్ని పథకాలు ఎక్కొట్టి ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఇచ్చామని చెప్పని ఏ విధంగా ఇస్తున్నారో మనందరికీ కూడా అర్థమైంది. ఆ మోసాలన్నింటినీ కూడా తెలియజేసే విధంగా చంద్రబాబు ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడో, ఈ రోజు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచి పథకాలన్నింటినీ కూడా ఆపేసి ఈరోజు దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేసే విధంగా ఈ పుస్తకాల కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. మొన్న రాష్ట్ర పార్టీ ఆఫీసులో, ఈరోజు జిల్లా కార్యాలయాల్లో, రేపు అభ్యర్థి మన ఎవరైతే సమన్వయకర్తల ఆధ్వర్యంలో, తర్వాత మండల లెవెల్ ఆధ్వర్యంలో కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇవన్నీ కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా కానీ ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర నారా లోకేష్ గారు కావచ్చు, మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి. మీరు కేవలం పరిపాలన అంటే రెడ్ బుక్ పరిపాలన ఒకటే అని చెప్పని మీరు దాని మీద బాగా నమ్ముతున్నట్టుగా ఉన్నారు. అవన్నీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ ఏ విధంగా ఉంటాయో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో, ఎందుకంటే అమ్మఒడి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చి 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో 1,000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పని ఇస్తుంటే ఆ రోజు హేళన చేసిన మీరు 13,000 రూపాయలు మరి ఈ రోజు ఎలా ఇస్తున్నారు? మీరు చెప్పింది 15,000 కదా, 15,000 ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సింది పోయి ఈరోజు నామమాత్రంగానే తల్లికి వందనం అని చెప్పని ఈరోజు కార్యక్రమం చేపట్టారు. మళ్ళీ రైతు భరోసా ఎప్పుడుంటో తెలియదు, ఉచిత బస్సు ఎక్కడుందో తెలియదు. అదేవిధంగా చేయూత ఇదివరకు మహిళలకి 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి కూడా 1,500 ఇస్తా అని చెప్పని అది P4 కార్యక్రమంలో పెట్టేశామని చెప్పని తప్పించుకునే విధంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వీళ్ళందరూ కూడా టైం కాలక్షేపం చేస్తారు. తప్పకుండా ప్రజల నుంచి ఆల్రెడీ ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రజల్ని అందరినీ కూడా మంచిగా చూస్తున్న చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరాటం చేసి ప్రజలకి రావాల్సిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే విధంగా మేమందరం కూడా గట్టిగా పోరాటాలు చేస్తాం. మీ అందరికీ